హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నిన్న జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్. సో మేము వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇవాల్టి నుండి డైలీ ఒక వీడియో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాము మా ఛానల్ నుండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నిన్నటి మ్యాచ్లో వచ్చేసి పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది అండ్ చెన్నై ఓపెనర్స్ వచ్చేసి మంచి స్టార్ట్ ఇద్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు. వాళ్ళ వికెట్ తొందరగానే పడ్డది అండ్ ఆ టైంలోనే వచ్చాడు ఆయుష్ వచ్చిన తర్వాత లైక్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఆయన 63 70+ ఏమో స్కోర్ చేశాడు. సో ఆ ఇన్నింగ్స్ అయితే చెన్నై బ్యాటింగ్కి హైలైట్. సో వికెట్స్ పడ్డ తర్వాత దూబే వచ్చాడు కానీ దూబే కూడా ఒక 2 అవర్స్ వరకు కొట్టలేకపోయాడు. కానీ శివం దూబే మటుకు ఫినిషింగ్ చాలా మంచిగా ఇచ్చిండు అండ్ అట్ ద సేమ్ టైం సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ఇది ఆ 200+ దాటడానికి హెల్ప్ చేసింది అన్నట్టు. చాలా తక్కువ బాల్స్లో మంచిగా ఆడాడు కానీ 32 కొట్టి తొందరగా అవుట్ అయిపోయాడు ఆయన కూడా. సో ఇది చెన్నై బ్యాటింగ్లో హైలైట్స్ అన్నట్టు. అండ్ ఇంకొక ప్లస్ ఏంటంటే మీరు నిన్న జరిగిన మ్యాచ్లో కూడా చూసుకొని ఉంటే 200+ స్కోర్ అయింది. సో ఈ ఐపీఎల్లో 200+ ఇప్పటికే చాలా మ్యాచెస్లోనే స్కోర్ అవుతూనే వచ్చింది అండ్ ఈ మ్యాచ్లో ఏంటంటే చేజింగ్ టీమే విన్ అయింది అన్నట్టు మళ్ళీ. సో శివం దూబే ఇచ్చిన ఫినిషింగ్కి చెన్నై వాళ్ళు చాలా హై ఆన్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ హెల్ప్ అవుద్దని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ప్రియాంచార్య బ్యాటింగ్కి వచ్చాడో పంజాబ్ నుంచి చాలా ఫస్ట్ ఓవర్ నుంచే మొత్తం అటాక్ చేస్తూ వెళ్ళిపోయాడు అన్నట్టు ఈ బ్యాట్స్మెన్. ఇతను అండ్ సిమ్రాన్ ఇద్దరు ఓపెనర్స్ కలిసి పంజాబ్కి మంచి స్టార్ట్ ఇచ్చారు అన్నట్టు. సో ఈ 200+ చేజ్ చేశారు పంజాబ్ అంటే దానికి హెల్ప్ చేసింది వీళ్ళ ఓపెనర్స్ ఇద్దరే. వీళ్ళ ఇన్నింగ్స్ హైలైట్. సో కానీ తర్వాత లాస్ట్ మ్యాచ్లో చూసినట్టే మనం పంజాబ్ ఏమైంది అంటే వికెట్స్ క్లస్టర్గా కోల్పోతూ వచ్చారు అన్నట్టు. అంటే ఒకటేసారి పడిపోతున్నాయి వికెట్స్ అన్నీ అండ్ ఎండ్కి వచ్చేసరికి విన్ అవుతారా లేదా అనే టెన్షన్ వచ్చింది. అట్ దట్ టైం శ్రేయస్ అయ్యర్ చాలా క్యాప్టెన్సీ నాకు మంచిగా ఆడాడు. సో పంజాబ్ బ్యాటింగ్ చూస్తే వాళ్ళ ఓపెనర్స్ అన్నట్టు వాళ్ళకి చాలా హెల్ప్ చేసారు. చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు ఓపెనర్స్. స్కోర్ ఓకే 200+ స్కోర్ చేజ్ చేయాలంటే మంచి ఓపెనింగ్ కావాలి. అది పంజాబ్ ఓపెనర్స్ వాళ్ళ టీంకి ఇచ్చారన్నట్టు. సో వాళ్ళు అవుట్ అయిన తర్వాత కూడా కూపర్ కొనోలి కూడా చాలా బాగా ఆడాడు ఇన్నింగ్స్. సో లాస్ట్ మ్యాచ్లో తనే విన్ చేయించాడు కదా, ఈ మ్యాచ్ కూడా చాలా మంచిగా ఆడిండు తను. అతను అవుట్ అయినాక శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ కూడా చాలా మంచిగా జరిగింది అండ్ లాస్ట్ 3 ఓవర్స్లో వీళ్ళు టెన్షన్ పెట్టారు అండ్ చెన్నై లాస్ట్ 3 ఓవర్స్లో కూడా మళ్ళీ మ్యాచ్ చెన్నై గెలుస్తుంది అనే స్టేజ్కి తీసుకొచ్చారు. కానీ ఇంకొక ఓవర్ 8 బాల్స్ ఉండగానే విన్ అయిపోయారు అన్నట్టు పంజాబ్. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏమవుతుందంటే చెన్నై లాంటి స్ట్రాంగ్ టీం ఇంత ఈజీగా ఓడిపోయేసరికి లైక్ అది ఫ్యాన్స్కైనా అందరికీ షాకింగ్గానే ఉంది. రీజన్ కూడా తెలుసు, అంటే ధోని ప్రజెన్స్ ఉంటే వేరే ఉండేది. మనము ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాం ధోని లేని మ్యాచెస్ ఎలా ఆడారో ధోని ఉన్న మ్యాచెస్ ఎట్లా ఆడిరని. సో మేబీ ధోని వస్తేనే ఇంకా వీళ్ళ విన్నింగ్ స్ట్రీక్ స్టార్ట్ అవుద్దేమో. బట్ చెన్నై లాంటి బిగ్ టీమ్కి ఒక్కసారి మూమెంటం దొరికింది అంటే వాళ్ళు పుల్ ఆన్ అయిపోతారు. సో చెన్నై ఫ్యాన్స్ అయితే చాలా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు అన్నట్టు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. మేబీ ఆ బాండ్ ఇంకా క్రియేట్ కాలేదు టీం మెంబర్స్కి కూడా. సో మనం మ్యాచ్ చూస్తుంటే అర్థమవుతుంటుంది అన్నట్టు అది. మేబీ ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ నుంచి అయినా చెన్నై విన్ అవుతారని అనుకున్నాము. సో ఇది సిఎస్కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్. అండ్ ఇవాళ వచ్చేసి 2 మ్యాచెస్ ఉన్నాయి, డబుల్ హెడర్ వీకెండ్ కదా. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. దీంట్లో నా ఫేవరెట్ అయితే ముంబై ఇండియన్స్, ముంబై విన్ అవుతుంది అనుకుంటున్నాను. సో సెకండ్ మ్యాచ్ వచ్చేసి గుజరాత్ వర్సెస్ రాజస్థాన్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ నా ఫేవరెట్. ఎందుకు అంటే వైభవ్ ఉన్నాడు కదా, వైభవ్ గేమ్ ప్లే అసలు వేరే ఉంది. రీసెంట్గా కూడా 15 బాల్స్లోనే 50 కొట్టాడు. సో మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ ఇన్ కేస్ వైభవ్ కనుక ఒక 10 ఓవర్స్ వరకు ఉన్నాడంటే రాజస్థాన్ విన్ అయిపోద్ది మ్యాచ్. అంత అటాకింగ్ బ్యాట్స్మెన్ తను. సో నా ప్రిడిక్షన్ అయితే ఇది. దీనిపైన మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. సో మీరు ఏ టీం విన్ అవుతుంది ఈ 2 మ్యాచెస్లో అనేది కమెంట్ చేసి తెలపండి మాకు కూడా. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం. అండ్ ఈ మ్యాచెస్ వీడియో రేపు మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. సో ఇట్లాంటి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.